Hi, Jim. Good evening, all of you. Is everyone able to hear me? Team? Yes. Yes, Anush. Hi, team. So, guys, yesterday I missed to check with you who are having a recording video session. 1 minute. Let's wait for 5 more minutes. Mm. Team, I'm sharing my screen. I hope everyone able to see my screen, right? Team, please confirm me. Everyone able to see my screen. Under screen కనిపిస్తుందండి. Okay. Yes. So today's concept I'm going to discuss arrays functions.
అరేస్ లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈచ్ ఫంక్షన్ అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది డిస్కస్ చేసుకుందాం. అట్లీస్ట్ 8 to 9 ఫంక్షన్స్ ఉన్నాయి టీమ్. ఈచ్ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఐ జస్ట్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డూస్. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈస్ పుష్ ఫంక్షన్. ఓకే, సో ఈ మేజర్ గా ఈ ఫంక్షన్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యారేస్ ఉంటాయి. సో ఎగ్జిస్టింగ్ ఉన్న యారేస్ లోకి ఏదైనా వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలి అన్న, ఆర్ వాల్యూస్ ని రిమూవ్ చేయాలి అన్న, ఆర్ ఇండెక్సింగ్ బేస్ త్రూ చేసుకొని యారేస్ ని రిట్రీవ్ చేయాలి అన్న, వి యూస్ సమ్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ద యారేస్ అన్నమాట. సో ద ఫస్ట్ ఫంక్షన్ ఈస్ హియర్ పుష్ ఫంక్షన్. లెట్ మీ క్రియేట్ వన్ యారే. Let sum is equal to number team. I'm just passing some numbers over here. Is equal. సో యారేస్ యొక్క రిప్రజెంటేషన్ వచ్చేసి ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటుంది. ఎస్టర్డే నేను డిస్కస్ చేశాను 2 to 3 అప్రోచెస్ అండి. యూ కెన్ గో విత్ ఎనీ ఆఫ్ దోస్ అప్రోచెస్. ఓకే, బట్ ఫ్రీక్వెంట్ గా ఈ అప్రోచెస్ ని యూజ్ చేస్తాం. రైట్ నో టీమ్, యారే యొక్క లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 ఉంటుంది. బికాస్ దిస్ యారే ఇస్ హోల్డింగ్ ఓన్లీ ద 4 నెంబర్స్ మాత్రమే ఇన్సర్ట్ చేసాం. సో పుష్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ యాడ్, ఓకే, సింగిల్ ఎలిమెంట్. వీటిని ఒక్కొక్క ఐటమ్ ని ఇక్కడ ఎలిమెంట్స్ అంటాము. సింగిల్ ఎలిమెంట్ ని ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఎండ్ ఆఫ్ ది యారే కి ఇన్సర్ట్ చేస్తుంది. పుష్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, ఇట్ యాడ్ a single or multiple elements end of the array. Let me write a that single or multiple elements end of the array. So array ending లో team it automatically add the numbers. So ఇది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది చూపిస్తాను. Let me go with this. Use the number sum dot push. If it is sum dot, directly you can use the push. సో టీమ్ పెరాంథసిస్ ఉంటాయి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది. ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్స్ లో మీరు నెంబర్స్ ని పాస్ చేయొచ్చు. యూ కెన్ పాస్ సింగిల్ నెంబర్ ఆర్ మల్టిపుల్. సో ఇక్కడ సింగిల్ నెంబర్ ని పాస్ చేస్తున్నాను. అగైన్ ఐ పాస్ ద మల్టిపుల్ నెంబర్స్. పుష్ ఆఫ్ 100, 500, 20.5 సంథింగ్. ఐమ్ జస్ట్ పాసింగ్ 3 more numbers. సో మనం పాస్ చేసే ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది యారేస్ లో లాస్ట్ లో ఇన్సర్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో కాదు, లాస్ట్ లో ఇన్సర్ట్ అవుతుంది. నౌ యూస్ హియర్ console.log of సమ్ ఫంక్షన్. జస్ట్ సమ్ ని కాల్ చేద్దాం, ఎందుకంటే సమ్ లోనే కదా అల్టిమేట్లీ యారే వాల్యూస్ అనేవి ఉండేవి. సో సమ్ ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. జస్ట్ ప్రింట్ దిస్ పర్టికులర్ tsx of functions.ts. You can see here. సో యారేలో ఉన్న ఫంక్షన్స్ అనేవి మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మనకి బెటర్ వ్యూ కోసం ఇలా లైన్ బై లైన్ అనేది యాడ్ అయింది. బట్ మనకి బేసిక్ గా మనం యారేస్ క్రియేట్ చేసినప్పుడు ఉంది 4 ఎలిమెంట్స్ అప్ టు 50 వరకే ఉన్నాయి. సో మనం పుష్ మెథడ్ పుష్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద లాస్ట్ ఎండ్ ఆఫ్ ది యాడ్. ఎండింగ్ లో యాడ్ చేస్తూ వెళ్తుంది. Functionality of push is it always add the elements into the end of the array. Clear this one? So the second function team, that is a pop function. The main purpose of this function is here remove elements. Remove elements from the array. Arrays నుంచి ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. జస్ట్ యూజ్ ద సేమ్ సమ్ హియర్. ఇఫ్ యూ యూజ్ సమ్ ఆఫ్ పాప్, టీమ్ ఇక్కడ ఇండెక్సింగ్ ఏం పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్లీ మీరు సమ్ ఆఫ్ పాప్ అని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎండ్ ఆఫ్ ది అరేలో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ లాస్ట్ ఎలిమెంట్, సింగిల్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఎట్ ఏ టైం ఓన్లీ ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఇది రిమూవ్ చేస్తుంది. సో ఏ ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ది యారే. ఎండ్ ఆఫ్ ది యారేలో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఇట్ డిలీట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది యారే, లాస్ట్ వన్. ఎట్ ఏ టైమ్ ఇట్ డిలీట్ ఓన్లీ 1. ఓకే, now I'm just using here console.log of
just use your console dot log of sum and then use command. సో టీమ్ అబోవ్ కూడా కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేసాము 6th లైన్ లో. సో ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న ఆరోలోకి ఈ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేసింది. సో వెన్ ఇట్ కమ్స్ టు హియర్ టోటల్ గా మనకున్న ఆరే ఎలిమెంట్స్ ఏంటి అంటే లెట్ మీ పేస్ట్ హియర్. సో ద ఆరే ఎలిమెంట్స్ ఇస్ హియర్ 56, 100, 500, 20.5. దిస్ ఇస్ అల్టిమేట్ అవుట్పుట్. సో మనకి అవుట్పుట్ అనేది కన్సోల్ డాట్ లాగ్ లో ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో పాప యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే రిమూవ్ చేస్తుంది. అరేస్ లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. ఏ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తుంది అంటే లాస్ట్ నుంచి రిమూవ్ చేస్తుంది. సో ఇఫ్ యూ యూస్ కన్సోల్ డాట్ లాగ్ స్టేట్మెంట్ హియర్, లెట్ మీ డూ అ రన్ నౌ. క్లియర్ దిస్ లాగ్ tsx ఆఫ్ array function dot ts. యూ కెన్ సి 20.5 అనేది రిమూవ్ అయిపోయింది. అండ్ దిస్ పాప్ వచ్చేసి ఎట్ ఏ టైమ్ ఓన్లీ వన్ వాల్యూని మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఓన్లీ వన్ వాల్యూ. ఇఫ్ యూ రన్ వన్ మోర్ టైమ్ ఇట్ డిలీట్ వన్ మోర్ థింగ్. క్లియర్? అనుష, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ వాల్యూని రిమూవ్ చేయాలంటే ఇంకా మెథడ్స్ అది ఉన్నాయండి, ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి. విల్ డిస్కస్ దట్ ఓకే. వన్ బై వన్. సో అన్ని ఆల్ వాల్యూస్ రిమూవ్ చేయలేమా? లైక్ చేయొచ్చు, ఫంక్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, బట్ ఒక్కొక్క ఓకే. ఫంక్షన్ ఏంటి, దాని ఫంక్షనాలిటీ ఏంటి అనేది చెప్తున్నాం. పుష్ వచ్చేసి ఏమో యాడ్ చేయడానికి యూజ్ చేస్తాము. పాప్ వచ్చేసి రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎక్కడ వాల్యూస్ రిమూవ్ చేస్తాము అంటే ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది యారే. యారేస్ లో ఎండింగ్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే రిమూవ్ చేస్తాం. క్లియర్? కానీ అనుష Yes, మనం Anush. ఎప్పుడైనా సమ్ యూజ్ చేస్తే టోటల్ యాడింగ్ వస్తుంది కదా. సమ్ అనేది వేరియబుల్ నేమ్ అండి, మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ నేమ్స్ కదా. ఐ జస్ట్ గివెన్ సమ్ నేమ్ హియర్. మీరు సమ్ అని కాకపోయినా ఏదైనా వేరియబుల్ ఏ కానీ బి కానీ సి కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే ఓకే గాట్ ఇట్. బట్ నేను సమ్ అని ఎందుకు ఇచ్చా సమ్ నెంబర్స్ పాస్ చేస్తున్నాను కదా అని సమ్ అని వాల్యూని పాస్ చేశాను. ఓకే. సో దిస్ ఈస్ ద పాప్ టీమ్. సో why I pasted here, I just want to comment all these things. Now, so again I'm creating one more variable here, one more function చూద్దాం. సో ఈ ఫంక్షన్ నేమ్ వచ్చేసి షిఫ్ట్ ఫంక్షన్. ఓకే, షిఫ్ట్. సో ఈ షిఫ్ట్ ఫంక్షన్ కూడా ఏం చేస్తుంది అంటే దిస్ వన్ ఆల్సో రిమూవ్స్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ది array. బట్ ఎక్కడ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్. రిమూవ్ ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది array. arrays లో ఏదైతే ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ ని రిమూవ్ చేయడానికి షిఫ్ట్ ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు మనం. లెట్ us యూజ్ హియర్ ఏ అండ్ దెన్ కామా a dot shift function, then use console dot log of. సో టీమ్ అబౌవ్ స్క్రిప్ట్ మొత్తం కమెంట్ చేశాను, మనకి ఎగ్జిక్యూషన్ లో రన్ అవ్వదు, ఓన్లీ షిఫ్ట్ వర్క్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ షిఫ్ట్ లో చూడండి ఓన్లీ 4 ఎలిమెంట్స్ మాత్రమే పాస్ చేశాను. సో షిఫ్ట్ ఇచ్చాం కాబట్టి ఏమవుతుందంటే array లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. దెన్ array ఇట్ రిటర్న్స్ ఓన్లీ 2, 30, 50 అంతే. Let's clear this log. Try to run now. You can see 2, 30, 50. సో షిఫ్ట్ కి పాప్ కి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పాప్ వచ్చేసి arrays కి ఎండింగ్ లో ఉన్న ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. షిఫ్ట్ వచ్చేసి array ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. క్లియర్? Yes. One more function is there. Let's give proper naming here. That is unshift. సో ఐ థింక్ మీకు అన్షిఫ్ట్ అనేది అర్థమై ఉండాలి ఆల్రెడీ. అన్షిఫ్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ యాడ్ ఎలిమెంట్ టు ది array. సో టీమ్ ఇది మనకి arrays కి ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తుంది. ఎక్కడ? ఫస్ట్. ఓకే,
పుష్ వచ్చేసి లాస్ట్ లో యాడ్ చేస్తుంది, అన్షిఫ్ట్ వచ్చేసి స్టార్టింగ్ లో ఎలిమెంట్స్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ రన్ దిస్ పర్టిక్యులర్ వన్, ఐఎమ్ జస్ట్ యూజింగ్ a dot unshift of, I'm just giving here something like 8,000. So team insert చేసేటప్పుడు you can insert one value or more than one value. I'm just using again unshift of 100, 200, something 600. మీరు ఒకటైనా ఇన్సర్ట్ చేయొచ్చు, మల్టిపుల్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ రిమూవ్ చేసేటప్పుడు యూ మస్ట్ వి హ్యావ్ టు రిమూవ్ ఎట్ ఏ టైమ్ ఓన్లీ వన్. ఒక ఎలిమెంట్ మాత్రమే రిమూవ్ అవుతుంది, అది స్టార్టింగ్ లో అయినా ఎండింగ్ లో అయినా. బట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలంటే మనకి వాటి ఫంక్షన్స్ ఉన్నాయి, వి యూజ్ దట్. ఓకే, console dot log of a. సో సి హియర్ టీమ్, ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇక్కడ అవుట్కమ్ ఏమొస్తుంది, 230, 50 వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏలో ఏ వాల్యూ ఉంది, 230, 50. ఈ 230, 50కి మనం ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం ఇన్సర్టింగ్, 8,000, 100, 2,000, 6,000, ఐ మీన్ 200, 600. ఓకే, సో టోటల్ గా 2 కి ముందు ఎన్ని వాల్యూస్ ఇన్సర్ట్ అవుతాయి, 4 వాల్యూస్ ఇన్సర్ట్ అవుతాయి. క్లియర్, యూ కెన్ సీ నౌ. Able to see that? Just సో మనకి యారే యొక్క లెంత్ అనేది హ్యూజ్ ఉన్నప్పుడు బెటర్ వ్యూ పర్పస్ కోసం లైన్ బై లైన్ యాడ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. బేసికల్గా యారే అయితే ఇదే రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఎందుకు ఇలా రిటర్న్ అయింది అంటే మనం ఈ వాల్యూస్ ని స్టార్టింగ్ లో ఇన్సర్ట్ చేసాం. సో హియర్ ఈ 2 ఫంక్షన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. ఈ 4 ఫంక్షన్స్, పుష్ ఏమో లాస్ట్ లో యాడ్ చేస్తుంది, పాప్ లాస్ట్ లో రిమూవ్ చేస్తుంది, షిఫ్ట్ వచ్చేసి లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది, అన్షిఫ్ట్ వచ్చేసి స్టార్టింగ్ లో వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తుంది. Clear these 4 functions? I'm just adding this stuff into the document. Whenever you have a free time, just take a look. Now, let me do comment of these things. I'm just going to the 2 more functions. Concat function. Okay. Fifth one. Concat function. So, 2 concat functions team. మనకి arrays 2 arrays ఉన్నప్పుడు array 1, array 2, array 3 ని concatenation పర్ఫామ్ చేయడానికి concatenation యూజ్ చేస్తాము. బట్ ఈ concatenation అనేది ఓన్లీ సేమ్ టైప్ ఆఫ్ arrays కి మాత్రమే వర్క్ అవుతుంది. We can perform concatenation only for the same type of arrays. Okay, let me do one thing. Let's give an example here with this one. So మనకి let అనే వేరియబుల్ లో ఆబ్వియస్లీ సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఐ థింక్ అన్ని నెంబర్స్ ఏ ఉన్నాయి, ఎలాంటి డిఫరెంట్ కాంబినేషన్ వాల్యూస్ అయితే లేవు. నౌ ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఏ caught concatenation of, here team you have to insert the array elements. So I'm just passing some array elements here. 8, 10. Just choosing some comma separation and then 10. సో సీ హియర్, ఇక్కడ ఎలిమెంట్స్ నేను ఎందుకు స్క్వేర్ బ్రాకెట్ లో పాస్ చేశాను అంటే ఇదొక సెట్ ఆఫ్ యారే అనమాట. ఇదొక సెట్ ఆఫ్ యారే. సో ఈ సెట్ ఆఫ్ యారేస్ అన్నిటిని మనం మెయిన్ యారేస్ లోకి కన్కాటినేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాము. లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ let me try to run now. I'll just clear the data first. Which value it is written?
10, 20, 50, 30. Only it is returned the main value, but it is a concatenated value, right? Let me assign this concatenated value to the one variable. So B is equal to A dot concatenation. Let me print this one too. Console dot log of B. Now, are you guys able to see? ఇక్కడ మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కన్కాటినేషన్ అంటే టూ అరేస్ ని మనం మర్జ్ చేయడం. ఓకే, సో ఇలా మర్జ్ చేసేటప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ అరే వాల్యూస్ ని పాస్ చేశాను. డైరెక్ట్ గా మనము వాల్యూస్ ని పాస్ చేసాము అంటే ఇన్సర్ట్ అనుకోవచ్చు, బట్ దీస్ ఆర్ నాట్ ఇన్సర్ట్ అనమాట. డైరెక్ట్ అరేస్ కన్కాటినేషన్ కి పాస్ చేసాము. సో ఇట్ ఈస్ డూయింగ్ కన్కాటినేషన్ అనమాట. క్లియర్? బట్ కన్కాటినేషన్ అయిన వాల్యూ అనేది ఒక వేరియబుల్ కి అసైన్ చేసి వీఆర్ జస్ట్ ప్రింటింగ్ దట్. ఎందుకు కన్కాటినేషన్ ఇట్ ఈస్ ఆల్సో రిటర్నింగ్ అ న్యూ యారే. సో కన్కాటినేషన్ జరిగిన యారే అనేది రిటర్న్ చేస్తుంది, దాన్ని బి వేరియబుల్ లో స్టోర్ చేసి ప్రింట్ చేస్తుంది. సో బి ప్రింట్ చేసినప్పుడు చూడండి, ఇట్ ఈస్ ప్రింటెడ్ ఆల్ ద వాల్యూస్ హియర్. క్లియర్? Also, it will allow decimal values also. Hello. Decimal values, right? Yes. Same type of values allow చేస్తుంది, but decimal is also part of numbers only, right? Oh yes. For example, let me give here 500. Okay, it will not give any error. Okay. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డెసిమల్ వాల్యూస్ ఆల్సో కమ్స్ టు ద సేమ్ టైప్. ఏంటి ఆ టైప్ అంటే ఇట్ ఈస్ a నెంబర్ టైప్. క్లియర్? స్ట్రింగ్స్ ని అలో చేయదా? Yes. స్ట్రింగ్ మ్యాప్ కాంబినేషన్ తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కన్కాటినేషన్ తీసుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇన్ టు అ న్యూ వేరియబుల్, సి వేరియబుల్ తీసుకుందాం. ఇక్కడ నెంబర్స్ కాకుండా ఐ జస్ట్ పాస్ సమ్ వాల్యూ హియర్ లైక్ ఏబిసి. సో ఏబిసి అనేది ఏంటి ఇక్కడ స్ట్రింగ్ అని ఎలా చెప్తున్నాం, బికాస్ వి జస్ట్ పాస్ దట్ ఇంటూ విత్ ఇన్ డబుల్ కోట్స్. మనం డబుల్ కోట్స్ లో పాస్ చేసాం కదా, దెన్ ఇట్ ఈస్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్. బట్ స్ట్రింగ్ వాల్యూస్ ని మనం కన్కాటినేట్ చేయాలి అనుకున్నప్పుడు అది పాసిబిలిటీ ఉండదు. సో ఆబ్వియస్లీ మనకి ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేవి రిటర్న్ చేస్తాం. Anusha, while performing pop, shift and unshift, మనం ఒక వేరియబుల్ కి అసైన్ చేయకుండానే మనం పర్ఫామ్ చేసాం. డైరెక్ట్ ఇవి వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న యారోలోకి ఇన్సర్ట్ అవుతుంది, బట్ కన్కాటినేషన్ అనేది న్యూ యారోని రిటర్న్ చేస్తుంది కదా. ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న యారన్ కాదు. ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం టీమ్. ఒక ఏ అనే వేరియబుల్ ఉంది, బి అనే వేరియబుల్ ఉంది. మనం ఈ రెండింటిని కన్కాటినేట్ చేసాము అంటే ఈ రెండు 2 డిఫరెంట్ వేరియబుల్స్. వీటిని అనదర్ వేరియబుల్ లో స్టోర్ చేస్తేనే కదా వీ కెన్ ఏబుల్ టు సీ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కన్కాటినేషన్. నా పాయింట్ అర్థమైంది టీమ్? నో, అర్థం లైక్ కాలేదు. పుష్ కాంటాక్ట్ రెండు సేమ్ ఒకేలాగా ఉన్నాయి, డిఫరెన్స్ అర్థం కాలేదు అనుష. పుష్ అంటే ఏం చేస్తుందంటే, లెట్ మీ గివ్ అ క్లారిటీ. ఓకే, ఇక్కడ ఒక యారే ఉంది, ఇది ఒక యారే అనుకుందాం. ఓకేనా? సో ఈ యారేలు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 ఉంది. ఓకే, సో పుష్ ఏం చేస్తుంది? ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తుంది, ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తుంది. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తుంది? లాస్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్న యారోలోకి ఇన్సర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యారే నేమ్ వచ్చేసి మీరు ఏ అని అనుకున్నారు అనుకోండి. సో పుష్ ఏం చేస్తుంది? ఆల్రెడీ మనకి యారే ఉంది కాబట్టి ఈ యారేలోకి వచ్చేసి డైరెక్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 అని ఇచ్చాం, 100 ని ఇన్సర్ట్ చేసింది. ఈ పాయింట్ అర్థమైందా? న్యూ యారేని రిటర్న్ చేయట్లేదు, ఎగ్జిస్టింగ్ ఉన్న యారేలోనే ఇన్సర్ట్ అయింది. దిస్ పాయింట్ క్లియర్? యా. సో పాప్, పుష్, పాప్ అండ్ షిఫ్ట్ అండ్ షిఫ్ట్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఎగ్జిస్టింగ్ ఉన్న యారేస్ లోనే ఏదైతే ఇనిషియల్ యారే ఉందో ఆ యారేలోకి ఇన్సర్ట్ చేయడం, రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కన్కాటినేషన్ అంటే ఏంటి అంటే 2 డిఫరెంట్ వేరియబుల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యారే ఉంది, ఇక్కడ ఒక యారే ఉంది. ఓకే,
సో ఈ arrayలో వచ్చేసి మీకు 10 20 ఉంది. ఈ థర్డ్ arrayలో వచ్చేసి ఓన్లీ 1, 2 ఉంది. సంథింగ్ 1 2 మాత్రమే ఉంది, ఆర్ 1 3 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 2 arrays ని నేను మర్జ్ చేయాలి అనుకుంటున్నాను. 2 arrays, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఇది వచ్చేసి ఏలో ఉంది అండ్ ఇది వచ్చేసి బిలో. సో ఏలో ఉన్న వాల్యూ ఏంటి, యారే. బిలో ఉన్న వాల్యూస్ ఏంటి, యారేస్. బట్ ఈ 2 arrays ని కన్కాటినేషన్ చేయాలి. సో డైరెక్ట్ కన్కాట్ ఫంక్షన్ యూజ్ చేస్తే సరిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ యూస్డ్ హియర్ a డాట్ కన్కాట్ ఆఫ్ b అని ఇచ్చాను. a డాట్ కన్కాట్ ఆఫ్ b అని ఇచ్చాను. అంటే a అనే యారేకి b ని కన్కాట్ చేయమని చెప్తున్నాను. బట్ ఇది ఏం చేస్తుందంటే న్యూ యారేని రిటర్న్ చేస్తుంది. న్యూ యారేని రిటర్న్ చేయడం అంటే ఏంటి? సో ఇక్కడ ఒక న్యూ యారే రిటర్న్ చేసి ఈ యారేలో 10 20 1 3 అనేది ఇన్సర్ట్ అవుతుంది. క్లియర్ టీమ్, అర్థమైందా? గైస్ Yes, Yes, Anusha. Anusha. ఓకే ఓకే అనుష. క్లియర్. సో పైన ఎగ్జాంపుల్ గాని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే లెటర్స్ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ హియర్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ యారే. ఓకే, అండ్ ఇక్కడ బి అనే వేరియబుల్ కి నేను ఎందుకు అసైన్ చేశాను అంటే ఇక్కడ నేను డైరెక్ట్ యారేస్ ని పాస్ చేస్తాను. యాజ్ యూ సెడ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. లెట్ బి ఈజ్ ఈక్వల్ టు, ఐఎమ్ జస్ట్ టేకింగ్ 600, 700. ఓకే, ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 పర్టిక్యులర్ arrays ని నేను కన్కాట్ చేయాలి అనుకుంటున్నాను. సో వాట్ ఐ విల్ డూ, కన్సోల్ డాట్ a డాట్ కన్కాట్ ఆఫ్ b. మీరు డైరెక్ట్ ఇక్కడ array వాల్యూస్ ని పాస్ చేయొచ్చు, ఆర్ array యొక్క వేరియబుల్ నేమ్ కూడా పాస్ చేయొచ్చు. నా పాయింట్ అర్థమైందా? ప్రీవియస్లీ డైరెక్ట్ వాల్యూస్ పాస్ చేశాను, బట్ నౌ ఐ జస్ట్ పాస్ ద array. లెట్ మీ keep that statement as it is. A dot concat of, here you can pass some values also, 1, 2, 3, something like this, or you can take one more array. మీరు ఇక్కడ ఎన్ని arrays అయినా పాస్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ array ని పాస్ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాను, a డాట్ కన్కాట్ ఆఫ్ b. సో కన్కాటినేషన్ చేశాను కదా, ఇప్పుడు ఏ వాల్యూని b వాల్యూని ప్రింట్ చేస్తే మనకు అవుట్కమ్ ఏమొస్తుంది చెప్పండి. If I print console.a, console.b, what is the outcome? Are you 10 able to see? 30 ఏలో ఏం వాల్యూస్ ఉన్నాయి? 10 2 30 50 ఉంది. బిలో ఏమున్నాయి? 600 700. 700. బట్ ఈ రెండు కలిసి ఉన్న ఫైనల్ యారే అనేది ఉందా? లేదు. సో కన్కాటినేషన్ ఏం చేస్తుందంటే న్యూ యారేని రిటర్న్ చేస్తుంది. అది రిటర్న్ చేయాలి అంటే ఈ కన్కాట్ అయిన యారేని మనం ఒక వేరియబుల్ కి అసైన్ చేసుకోవాలి. లెట్ 1 is equal to 3. Now, if I print this one, console.log that array is here. I'm just giving some proper naming conversion. That is it. Now run this particular string. See? ఏలో ఉన్న యారే ప్రింట్ అయింది, బిలో ఉన్న యారే ప్రింట్ అయింది, అండ్ దెన్ ఫైనల్ కన్కాటినేషన్ అయిన యారే న్యూ వాల్యూ కూడా రిటర్న్ అయిపోయింది. క్లియర్? అనుష గారు, ఎస్, టెల్ మీ. స్మాల్ డౌట్. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ లో ఏ డాట్ కాంకాట్ బి పెడితే అన్డిఫైన్డ్ వస్తుంది, అలా అవుట్పుట్ రాదంటారా? ఏ డాట్ కన్కాట్ డాట్ బి, నో. సేమ్ వాల్యూ సేమ్. ఇక్కడ కన్కాట్ అనేది చేస్తున్నాం, బట్ ఏదైనా ఈ వాల్యూ కన్కాటినేషన్ అయిన వాల్యూని ఏదో ఒక దానిలో స్టోర్ చేయాలి కదా. ఓకే. If you're not storing, if you're directly trying to print that one, this is what you are saying, right? యా. It is printing the Vanta value. Yeah. Direct print changed instead of assigning to the another variable. Okay. థ్యాంక్స్.
And team, this is a concatenation. Let me copy this entire stuff. So another values ని మనం ఇక్కడ పాస్ చేయలేము. Another type of data ని మనం పాస్ చేయలేము. In case even if you are trying to pass another type of data, మనకి ఇక్కడ ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. String is not assignable to the type number అని చెప్పేసి చెప్తాను. This is not possible. Now let us coming to the next one. The next array function is here, slice function. Sixth one, slice. సో ఈ స్లైస్ ఫంక్షన్ మేజర్ గా ఏం చేస్తుంది అంటే ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఎక్స్ట్రాక్ట్ ద array ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఇండెక్స్. సో ఇండెక్స్ సెలెక్షన్ ని బేస్ చేసుకొని మనం arrays లో ఉన్న ఎలిమెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అంటే ఏంటి? రిట్రీవ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ array, let extra dot, I'm just choosing some numbers here. So array representation అనేది మిస్ అవ్వకూడదు. Just use the arrays here. 4, 5, 6, 7, something I just given this number. If you go to the indexing of these numbers, these numbers, so మనకి indexing ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? Tell me. 0 నుంచి ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది. Are you guys remember? So what is the indexing 0 value? 10. 0 value indexing వచ్చేసి 10, 1 and 2, 3, 4 and then 5 and then 6. సో ఇక్కడ నేను అబోవ్ ఇచ్చిన వాల్యూస్ ఏంటి అంటే దీస్ ఆల్ ఆర్ ది ఇండెక్స్ ఆఫ్ ది array. Okay? Index of the array. సో సి హియర్ టీమ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. ఆల్రెడీ ఆరోలో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. ఈ స్లైస్ యొక్క ఇండెక్సింగ్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, లెట్ మీ గివ్ అ సింటాక్స్ ఆల్సో. స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ రెండు డిఫైన్ చేస్తాం. అది ఎలా అనేది చెప్తాను. సింటాక్స్ ఈజ్ ఈక్వల్ టు హియర్ array dot slice of start comma end. Array dot slice of start comma end. So what it do? This is the syntax team. మన array name వచ్చేసి extra dot slice of indexing value. Starting indexing ఎక్కడి నుంచి కావాలి and ending indexing ఏంటి? I'm just giving here 1, 3. I'm just giving here 1, 3. See here team. So starting number, ending number అనేది compulsory. These are optional. Are you able to see optional syntax here? Question mark colon. Question mark colon ఉంది అంటే ఆప్షనల్ అని, మ్యాండేటరీ అని ఏం కాదు. సో క్వశ్చన్ మార్క్ ద ఎండ్ ఆఫ్ ది ఇండెక్స్ స్పెసిఫైడ్ పోర్షన్ ఆఫ్ ది array ఎక్స్క్లూజివ్లీ ఆఫ్ ది ఎలిమెంట్ ఎండ్. సో వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తుంది బేస్డ్ ఆన్ అవర్ సెలెక్షన్ ఆఫ్ ది array team. ఓకే, now let me print this one. But ఇక్కడ మనకి రిట్రీవ్ చేసుకున్న వాల్యూస్ ని డైరెక్ట్ console.log లో కూడా పాస్ చేద్దాం. Let me use console.log of set.1, 3. Now run the script. Clear the log. Yeah. Let me comment the above step. I don't want to create a confusion. That is the reason I'm commenting the piece of code here. Let's clear this one. Be focus only the slice function. So what is the indexing of the, what is the indexing of the we just passed here? మనం పాస్ చేసిన ఇండెక్సింగ్ ఏంటండి ఇక్కడ? 1, 3. సో 1 ఇండెక్సింగ్ లో ఏ వాల్యూ ఉంది మనకి ఇక్కడ? 30. వాల్యూ ప్రింట్ అయిందా? 30. Yes. What is the value inside the 3?
405. సో Four. సి మనకి స్లైసింగ్ అనేది ఆల్వేస్ -1 అనేది తీసుకుంటుంది. ఎండ్ వాల్యూ అనేది ఎప్పుడు ఎక్స్క్లూజివ్ అన్నమాట. సో ఆబ్వియస్లీ టేక్స్ ద వాల్యూ యాజ్ ఎ -1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ వాల్యూ 3 ఇచ్చారనుకోండి, 3 - 1 అంటే 2 వరకే ప్రింట్ అవుతుంది. 4 ఇచ్చారనుకోండి, 4 - 1 3 వరకు ప్రింట్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ ద end value is completely exclusive. Now let me give another set of combination. I'm just taking here 5. Okay, let's do a run now. See here team, now it is written to up to 4th indexing only. Anusha, if you give indexing value as a 6, మనకి ఆబ్జెక్ట్ అనే ప్రింట్ అవుతుందా లేకుంటే అన్డిఫైన్డ్ ఎంటీ ఆబ్జెక్ట్? 6 - 1 obviously లెంత్ మనకి లాస్ట్ ఇండెక్సింగ్ వచ్చేసి 6 వాల్యూ కదా, అంటే 5 వరకు ప్రింట్ అవుతుంది. 6 ఇచ్చారనుకోండి, 8 వరకు ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ 7 ఇచ్చామనుకోండి, 6 వరకు ప్రింట్ అవుతుంది. సో బికాస్ ద లాస్ట్ వాల్యూ ఇస్ ఎక్స్క్లూజివ్. ఇన్ కేస్ 8 ఇస్తే mention the end value is 8. So still it is taking the values up to here on it. Let me use out of the range. It is not giving any error message. It is directly printing the values. Anusha, can you give 0,8? Zero comma 8. Then it prints the starting value as 0. 10. Okay. అంటే ఇండెక్సింగ్ 0 వచ్చేసి 10 వాల్యూ కదా, Okay. ఇండెక్సింగ్ 0 వచ్చేసి 10 Out of- వాల్యూ కదా. So out of scope we are giving. So at the how many indexes there? So it is printing up to that only. Okay. Okay. So see here team, the point is here, even if you are giving out of the length, మనకి array యొక్క ఎలిమెంట్స్ అనేది అవుట్ ఆఫ్ ది లెంత్ ఇచ్చినా కూడా ఏమవుతుందంటే array యొక్క లెంత్ ఏదైతే array యొక్క లెంత్ ఉంటుందో ఆ లెంత్ ని మాక్సిమం లిమిట్ గా కన్సిడర్ చేసుకుంటుంది. టైప్ స్క్రిప్ట్ లోను జావా స్క్రిప్ట్ లోను రెండిట్లోనూ సేమ్ ఉంటుంది. అందుకని వెన్ ఎవర్ యూ గివ్ సమ్ అవుట్ ఆఫ్ ది లెంత్ ఆల్సో array లెంత్ ని బేస్ చేసుకొని ఆపరేషన్స్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది వితౌట్ గివింగ్ అన్ ఎర్రర్. క్లియర్ దట్ స్లైస్ ఆపరేషన్? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎక్సర్సైజ్ 1,3 ఫస్ట్ వన్ ఉంది కదా, అది 1,3 అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఇండెక్సింగ్ బేస్ అన్నమాట. సో 1,3 అనేది ఏంటి? ఇది మన ఇండెక్సింగ్. మన స్టార్టింగ్ వాల్యూ ఏంటి? 1. ఎండింగ్ వాల్యూ ఏంటి? 3. సో ఎండింగ్ వాల్యూ అనేది స్లైస్ యారే మెథడ్ లో ఆల్వేస్ ఎక్స్క్లూజివ్, అంటే ఎండ్ వాల్యూ డైరెక్ట్ గా కన్సిడర్ చేయదు. ఎండ్ వాల్యూ -1 అంటే 2 వరకు మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ 1,3 లో అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది అంటే ఇట్ ప్రింట్స్ ఓన్లీ 30,405. ఓకే. 1 మాత్రం 1 తీసుకుంటది, మనం 3 మాత్రం -1 తీసుకుంటది. ఎండ్ వాల్యూ ఒక్కటి ఎక్స్క్లూజివ్ కాబట్టి డైరెక్ట్ -1 తీసుకుంటుంది. ఓకే ఓకే. ఇక్కడ 1,5 ఉంది కదా, సో వాట్ ఈస్ అవుట్కమ్ ఇట్ రిటర్న్స్ రైట్ నౌ? 1,4 405, 4. ఇలా మనం ఇచ్చే ఇండెక్సింగ్ బేస్ చేసుకొని arrays లో మీకు ఎక్కడి నుంచి ఎలిమెంట్స్ కావాలన్నా రిట్రీవ్ చేసుకోవచ్చు. సారీ, Based ప్రీవియస్ upon వన్ కూడా వస్తుందా? ఇప్పుడు 30,
405, 4 కానీ మనం ఇక్కడ ఇచ్చింది 1,5 మాత్రమే కదా. ఇండెక్సింగ్ స్టార్టింగ్ నెంబరు ఎండింగ్ నెంబరు సింటాక్స్ చూడండి. ఎక్కడి Yeah, నుంచి ఎక్కడి starting వరకు number, కావాలి అది స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ ఇస్తాం. మనము డైరెక్ట్ Okay. సీక్వెన్స్ ఏం అవసరం లేదు. స్టార్టింగ్ Ah. ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారు, ఎక్కడి వరకు కావాలి, జస్ట్ గివ్ ద Ah. స్టార్ట్ నెంబర్ అండ్ నెంబర్, దట్స్ ఇట్. ఓకే మిడిల్ వి కూడా ప్రింట్ అవుతాయా, ఫస్ట్ లాస్ట్ గా? మిడిల్ కూడా ప్రింట్ అవుతాయి. సో మనకి ఇక్కడ అవుట్పుట్ లో కూడా సేమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నా. సో Yes. మిడిల్ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. ఓకే సో 4 to 5 అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వరకు ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ప్రింట్ సో 1 to 6 అన్నప్పుడు ఏమవుతుంది, 6 వరకు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో 6 వరకు ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతుంది. 5 వరకు. 5,6 5,8 6 అనేది ఎక్స్క్లూజివ్, అంటే 6 ఉన్న నెంబర్ వరకు ప్రింట్ అవ్వదు ఆబ్వియస్లీ. అర్థమైందా? ఎస్ థ్యాంక్ యూ. ఇక్కడ 8 తర్వాత 9. సో మరి ఇక్కడ అవుట్ ఆఫ్ రేంజ్ ఇచ్చాం కదా అనుష, మరి ఎందుకు ఎర్రర్ ఇవ్వట్లేదు అంటే, యారేస్ అంటే టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ లో ఎలా ఉంటుంది అంటే, యారే లెంత్ మనం అవుట్ ఆఫ్ ది లెంత్ ఇచ్చినా గానీ బై డిఫాల్ట్ గా యారే యొక్క లెంత్ ని మాక్సిమం లిమిట్ గా సెట్ చేసుకుంటుంది, అంటే కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, ఈవెన్ మీరు 10 ఇచ్చినా 20 ఇచ్చినా మనకి ఎర్రర్ ఇవ్వదు, ఆబ్వియస్లీ ఇట్ ఎగ్జిక్యూట్. ఇక్కడ 10 చూడండి. సో మన యారెల్ యాక్చువల్ గా చూస్తే మనకి 10 ఇండెక్సింగ్ ఉంది, ఇక్కడ అప్ టు 6 వరకు మాత్రమే ఉంది, కరెక్ట్? యా బట్ 10 ఇచ్చిన వర్క్ అవుతుంది వితౌట్ గివింగ్ ఎర్రర్. ఎందుకు ఎర్రర్ ఇవ్వట్లేదు అంటే, బై డిఫాల్ట్ గా టైప్ స్క్రిప్ట్ లోను జావా స్క్రిప్ట్ లోను ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా యారే యొక్క లెంత్ ఏదైతే లెంత్ ఉందో ఈ యారే లెంత్ ని మాక్సిమం లిమిట్ గా కన్సిడర్ చేసుకొని వర్క్ అవుతుంది. మనకి ఇట్లా ఎర్రర్స్ ఏమి ఇవ్వదు. క్లియర్? ఇది స్లైస్ అండి. అండ్ వన్ మోర్ ఫంక్షన్ ఈస్ దేర్. లెట్ మీ గివ్ అ నెంబర్ 7 1. Meanwhile, one more function is there. That function is here, splice. రెండిటికి డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ స్లైస్ SLICE, ఇక్కడ స్ప్లైస్ SPLICE. ఈ స్ప్లైస్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, యాడ్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. ఏటిని? ఎలిమెంట్స్ ని. సో array elements ని it add the array elements and it remove the array elements also. ఎక్కడ ఎలిమెంట్స్? స్టార్టింగ్ గా ఎండా అంటే నోట్ ఇన్ ఎనీ లొకేషన్, ఏదైనా లొకేషన్ ని బేస్ చేసుకొని తీసుకుంటుంది, బేస్డ్ ఆన్ ఇండెక్స్. సో మనం ఏదైతే ఇండెక్సింగ్ వాల్యూస్ ని పాస్ చేస్తామో బేస్డ్ ఆన్ దట్ ఇండెక్సింగ్ అనేది స్టార్టింగ్ వాల్యూస్ ఎండింగ్ వాల్యూస్ ని డిఫాల్ట్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఇఫ్ యు సీ ద సింటాక్స్ ఆఫ్ ది స్ప్లైస్, array dot splice ఆఫ్, ఇక్కడ సింటాక్స్ ఉంటుంది. ద స్టార్టింగ్ వన్ వచ్చేసి స్టార్ట్ అండి. స్టార్ట్ అంటే ఇండెక్సింగ్ అన్నమాట. స్టార్ట్ ఇండెక్స్ కామా delete count and then comma item 1 item 2 item 3 item 1 comma item 2 comma like this. ఇలా మీరు ఎన్ని ఐటమ్స్ నైనా పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ డూ హియర్ వన్ ఎగ్జాంపుల్. లెట్ a is equal to 1 2 3 4 5. I'm just choosing up to here only. If you come across here team array, so what is array name? A colon splice of ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. మీరు ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ నెంబర్. స్ప్లైస్ లో ఏంటంటే స్టార్టింగ్ నెంబర్ ఇవ్వాలి, డిలీట్ చేయాలి అని. డిలీట్ వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. కంపల్సరీగా డిలీట్ నెంబర్ అనేది ఇవ్వాలి అన్న రూల్ ఏం లేదు. సో డిలీట్ అనేది ఆప్షనల్. దెన్ నెంబర్స్ అన్నమాట. ఏ టైప్ ఆఫ్ నెంబర్స్, యారేజ్ ఏమని ఉంటే యారేజ్ ని రిమూవ్ చేయడం ఏంటి అనేది చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ రిటర్న్స్ ద న్యూ యారేని రిటర్న్ చేస్తుంది. సో మీరు డైరెక్ట్ console.log లో ఇవ్వచ్చు, లేదు అంటే ఈ స్ప్లైస్ ని ఒక వేరియబుల్ కి గానీ అసైన్ చేయొచ్చు. అది ఎలా అనేది చెప్తాను. ఓకే, నౌ what I'm doing now, I'm just taking 1 comma 0 comma
211, 222, 333. ఓకే, ఇక్కడ వచ్చేసి కొన్ని నెంబర్స్ అనేవి యాడ్ చేశాను. నౌ ఐమ్ జస్ట్ చూసింగ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ. సో టీమ్ ఇక్కడ స్ప్లైస్ అయితే పర్ఫామ్ చేసాము, బట్ దీన్ని డైరెక్ట్ ప్రింట్ చేయకుండా నేనేం ప్రింట్ చేస్తున్నాను, డైరెక్ట్ ఏని ప్రింట్ చేస్తున్నా. ఏ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏలో ఓన్లీ ఈ సెట్ ఆఫ్ యారే ఉంది కాబట్టి ఇక్కడ వరకే మనకి ప్రింట్ అవుతుంది. సి అబ్జర్వ్ హియర్, క్లియర్ దిస్ ఎంటైర్ లాగ్. ఆర్ యూ ఏబుల్ టు సీ? It is inserted the values into the array team. Okay, let me make it clear this one first. So see here team, as per the syntax, starting index. So indexing వచ్చేసి మనం 1 నుంచి స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే మనం ఇండెక్సింగ్ ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఇస్తామో ఆ ఇండెక్స్ నుంచి వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేసిందా, రిమూవ్ చేసిందా? ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ద వాల్యూస్. ఆర్ యూ ఏబుల్ టు సీ టీమ్? ఇది ఇన్సర్ట్ చేసింది. అవుట్కమ్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇఫ్ యూ సీ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వన్, ఎవ్రీ వన్ ఏబుల్ టు సీ స్టార్టింగ్ వాల్యూ అలానే ఉంది, బట్ ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ద వాల్యూస్ 111, 222, 333. ఎక్కడ ఇన్సర్ట్ చేసింది? ఎగ్జాక్ట్లీ ద లొకేషన్. వాట్ ఈస్ ద ఇండెక్సింగ్ నెంబర్ ఐ మెన్షన్డ్ ఇన్ ద లాగ్? 1. క్లియర్? ఇక్కడ స్ప్లైస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండెక్సింగ్ అండి, స్టార్టింగ్ ఇండెక్సింగ్. మనం ఎక్కడైతే స్టార్టింగ్ ఇండెక్సింగ్ డిఫైన్ చేసామో ఆ స్టార్టింగ్ ఇండెక్సింగ్ లో ఇక్కడ ఐటమ్స్ ఏదైతే నేను పాస్ చేశానో ఈ ఐటమ్ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అయ్యాయి. సో 0 ఎందుకు ఇచ్చాను అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిలీట్ ఎనీథింగ్. సో ఇక్కడ నేను ఎలాంటి వాల్యూస్ ని అరేస్ నుండి రిమూవ్ చేయాలనుకోవట్లేదు. దట్ ఈస్ ద రీజన్ ఐ మెన్షన్ హియర్ ద డిలీట్ కౌంట్ ఈస్ 0. ఇది డిలీట్ కౌంట్ అండి, ఇండెక్సింగ్ కాదు. ఓకే, డిలీట్ కౌంట్. సో 0. సో 0 ఉంది కాబట్టి ఏం చేసింది, ఇక్కడ ఉన్న నెంబర్స్ అనేవి డైరెక్ట్ గా ఆ పర్టికులర్ ఇండెక్సింగ్ నుంచి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఇన్సర్టింగ్ ఆ వాల్యూస్ ఈస్ క్లియర్ టు యూ ఆల్? అనుష ఒకసారి ఏ డాట్ స్ప్లైస్ బ్రాకెట్ లో 1 కాకుండా వేరే నెంబర్ ఇచ్చి చూడరా. యా, I just want to give a 3. Okay, so third indexing ఉందా? 0, 1, 2, 3. 3 అనేది ఏంటి? 45 ఇండెక్సింగ్, రైట్? సో 45 ఇండెక్సింగ్ లో ప్రింట్ అవుతుంది. లెట్స్ క్లియర్ దిస్ లాగ్. See here, 45 థర్డ్ ఇండెక్సింగ్ కాబట్టి థర్డ్ ఇండెక్సింగ్ లో ఈ 3 వాల్యూస్ ఇన్సర్ట్ అయింది, తర్వాత 45 వాల్యూ అనేది యాడ్ అయ్యింది. క్లియర్? But why it is going to next line? నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. యారో యొక్క లెంత్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి బెటర్ విజిబిలిటీ కోసం ఇలా నెక్స్ట్ లైన్స్ లో చూపిస్తుంది టర్మినల్. ఓకే, అండర్స్టాండ్? Yes. 45 బదులు ఇవి ప్రింట్ అవుతున్నాయి, రైట్? 45 ప్రింట్ అయ్యింది అంటే స్టార్టింగ్ ఇండెక్సింగ్ మనం ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి అనేది చెప్తున్నాం. సో థర్డ్ ఇండెక్సింగ్ లోకి వెళ్ళి ఈ వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి 45 గానే ఉంది మధ్యన. అంటే, బట్ ఈ 111 అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? థర్డ్ ఇండెక్సింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు థర్డ్ ఇండెక్స్ తీసుకుంది అంటే వి జస్ట్ మెన్షన్ యువర్ వాల్యూ యాజ్ ఏ 3. ఓకే ఇక్కడ 3 అని ఇచ్చాం కాబట్టి థర్డ్ ఇండెక్సింగ్ తీసుకుంది. ఓకే ఓకే, గాట్ ఇట్. ఇన్ కేస్ మనం ఫస్ట్ అని ఇచ్చాం అనుకోండి ఏమవుతుంది? ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటుంది. ఇఫ్ ఐ మెన్షన్డ్ 2, సెకండ్ ఇండెక్స్ నుంచి తీసుకుంటుంది. క్లియర్? Anusha, what happened with 0? So 0 Zero? is deleted count. 0 డిలీట్ కౌంట్. నేనేం డిలీట్ చేయాలనుకోవట్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యారోలో కొన్ని వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఈ స్ప్లైస్ అనేది ఏం చేస్తుంది అంటే యారేస్ లోకి వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. ఎందుకు? సింటాక్స్ చూడండి. స్టార్టింగ్ ఇండెక్స్ మీరు ఏదైనా డిలీట్ చేయాలి అనుకుంటే ఆ డిలీట్ కౌంట్, ఐటమ్స్ ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే ఐటమ్ 1, 2, 3 ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇనిషియల్ గా నేను ఇక్కడ డిస్కస్ చేసిందంటే ఇన్సర్ట్ అన్నమాట. ఇన్సర్ట్ అప్పుడు డిలీట్ కౌంట్ 0 మెన్షన్ చేయాలి. ఓకే,
0 means no delete count. Can we అంటే have an ఐటమ్స్ ని example డిలీట్ where చేయమని we, చెప్పట్లేదు కాబట్టి నో డిలీట్ కౌంట్. Anusha, if Sorry? you mention 1 there, will it delete? Yes, it delete the values. Anusha garu. Let me add some delete count here. Okay. I to run this one clear. So see here team 111, 222, 333, 555 ఇక్కడ యాడ్ అయిపోయిన ఎలిమెంట్స్ వచ్చేసి ఇప్పుడు డిలీట్ వచ్చేసి a dot splice of I'm just mentioning here starting number is 1 0 తీసుకుంటున్నాను 0, 1 0, 1. సో టీమ్ ఈ 0 అనేది ఏంటి సింటాక్స్ అబ్జర్వ్ చేస్తే సింటాక్స్ వాట్ ఈస్ ద 0 స్టార్టింగ్ ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ సో డిలీట్ కౌంట్ ఏంటి delete count is becoming as a 1. Delete count is obviously 1. So ఏదైతే వాల్యూ మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ డిఫైన్ చేస్తాము. ఇఫ్ యు రన్ దిస్ పర్టికులర్ వన్ let me print the value. Okay. Console.log డిలీట్ యాడ్ చేసాం కదా ఏని కూడా ప్రింట్ చేద్దాము దెన్ విల్ గెట్ అన్ ఐడియా ఓకే ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది. Yeah, I just executed him. I think my system is behaving bit slow. అక్కడ మనం ఐటమ్ ఇవ్వలేదు కదా డిలీట్ కౌంట్ లో. పాయింట్ ఏంటి అంటే సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. ద స్టార్టింగ్ వచ్చేసి స్టార్టింగ్ ఇండెక్స్ ఈ స్ప్లైస్ మెథడ్ యూజ్ చేసుకొని మనం 2 యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఒకటి ఇన్సర్ట్ చేయొచ్చు, ఇంకొకటి రిమూవ్ చేయొచ్చు. ఓకే మనం మెథడ్ లో ఏ కాంబినేషన్ పాస్ చేసాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ నేను 1, 0, 111, 222, 333 అన్నాను. అంటే ఈ 111, 222, 333 ఇవన్నీ ఏంటి అంటే ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. అండ్ డిలీట్ కౌంట్ వచ్చేసి 0 పాస్ చేస్తాను. సో ఆబ్వియస్లీ ఏం చేస్తుంది సో మనం ఇచ్చిన ఈ ఇండెక్సింగ్ లొకేషన్ కి వెళ్ళి ఈ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ మాకు డెస్క్టాప్ ను అవి వర్డ్స్ మిక్సింగ్ లో కనిపిస్తున్నాయి. ఎస్ టీమ్ నా సిస్టమ్ స్ట్రక్ అయింది. ఈవెన్ ఐఎమ్ ఆల్సో సేయింగ్ సేమ్ థింగ్. ఓకే ఓకే the page is still loading for me. We do have few more methods team. Not only this, we have index of, include, toasting, and for each method and arrow methods. Chala methods ఉన్నాయి. I think we do have one more session for this particular array methods team. Anusha, Anusha garu. one small doubt. Delete count 0 ఇచ్చినప్పుడు 0 ఇండెక్స్ లో ఇండెక్సింగ్ కాదు వాల్యూ కదా అది కౌంట్ నెంబరింగ్. కౌంట్ అంటే అది ఎలా రీడ్ చేస్తుంది? I just want to show you, but అనుష రేపు స్ప్లైస్ see here 0, 1 అని ఇచ్చాను. 0 అనేది ఏంటి ఇండెక్సింగ్. 1 అంటే ఏమవుతుంది ఓన్లీ
వన్ ఎలిమెంట్ మాత్రమే డిలీట్ అవుతుంది. బేస్డ్ ఆన్ దేన్ని బేస్ చేసుకొని డిలీట్ అవుతుంది? ఇండెక్సింగ్ బేస్ చేసుకొని డిలీట్ అవుతుంది. ప్రీవియస్ లో చూడండి మనకి స్టార్టింగ్ ఇండెక్సింగ్ వాల్యూ ఎంత? 0. 0లో ఉన్న వాల్యూ ఎంత? 1. బట్ ఆఫ్టర్ డిలీటింగ్ 0 వాల్యూ రిమూవ్ అయిపోయింది. అబ్జర్వ్ చేశారా? Yes. ఇఫ్ యు మెన్షన్ సేమ్ థింగ్, నేను 0 ఇండెక్సింగ్ నుంచి ఇక్కడ 2 వాల్యూస్ డిలీట్ కౌంట్ వచ్చేసి 2 మెన్షన్ చేశాను. సో ఇఫ్ ఐ మెన్షన్ డిలీట్ కౌంట్ as to what happens? Able to see 2 is also removed. కౌంట్ అంటే ఏంటి అంటే టోటల్ గా అరే నుంచి ఎన్ని ఎలిమెంట్స్ ని డిలీట్ చేయొచ్చు అనేది చెప్తున్నాం. ఓకే, ఫ్రమ్ Clear? నుండి. ఓ ఫ్రమ్ నుండి 0 From మీన్స్ 0 నుండి. ఫ్రమ్ 0 అనేది 0 ఇండెక్సింగ్. ఎస్. ఓకే. ఓకే, ఇప్పుడు మనం 3, 5 ఇచ్చామనుకోండి, ఇండెక్సింగ్ 3 నుండి 5 3 నుంచి తర్వాత 5 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని డిలీట్ అవుతాయి. డిలీట్ అవుతాయి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నమాట కౌంట్. ఆ, ఇప్పుడు 3, 2 అని ఇచ్చాం. ఇప్పుడు 3, 2 ఇస్తే మన ఇండెక్సింగ్ బేస్ చేసుకొని థర్డ్ ఇండెక్సింగ్ నుంచి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ రిమూవ్ అవుతాయి. ఆర్ యూ ఏబుల్ టు సీ? యా. థర్డ్ తర్వాత 2 డిజిట్స్ రిమూవ్ అవుతాయి. రిమూవ్ అయిపోతాయి. ఓకే. 2 అన్నాం కాబట్టి 2 డిజిట్స్. ఇన్ కేస్ 4 అయితే 4 డిజిట్స్ రిమూవ్ అవుతాయి. 5 అయితే 5 డిజిట్స్ రిమూవ్ అవుతాయి. సో ఇక్కడ 2, 3, 1 ఇవేంటి? నెంబరింగ్స్ అన్నమాట. డిలీట్ కౌంట్ జస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇస్తాం. ఎన్ని ఎలిమెంట్స్ డిలీట్ అవ్వాలి అనే కౌంట్ ఇస్తున్నాం. క్లియర్? అనుష, అలాంటప్పుడు మనకి డిలీట్ అయిన నెంబర్స్ వస్తున్నాయి కానీ రిమైనింగ్ మనకి దాంట్లో ఎన్ని ఉన్నాయి అవి రావట్లేదు ఏంటి? డిలీట్ అయిన నెంబర్స్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, ఆల్రెడీ డిలీట్ అయిపోయిన తర్వాత యారేస్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి. Let me show you. So maybe you are getting confused because the number of actions are performing at a time. అబ్జర్వ్ చేయండి. ఇది మన పర్టిక్యులర్ యారే. ఓకే, ఇది మన యారే. ఈ యారేని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ డిజిట్ ఎంత? 0, 1, 2, 3. ఓన్లీ 3 వరకే ఉంది. నేను 3 తర్వాత రిమూవ్ చేయమన్నాను. లెట్ మీ చేంజ్ దిస్ నెంబర్ టు 1 to 2. 1 ఇండెక్సింగ్ ఏంటండి ఇక్కడ? వాట్ ఈస్ ద ఇండెక్సింగ్ ఆఫ్ 1? ఇండెక్సింగ్ 1 లో ఏ వాల్యూ ఉంది? 2 ఉంది. సో ఇండెక్సింగ్ 2 తర్వాత ఎన్ని డిజిట్స్ రిమూవ్ చేయాలి? 2 డిజిట్స్. అంటే ఏ వాల్యూస్ రిమూవ్ అవుతాయి ఇక్కడ? 2, 3. సో 2, 3 రిమూవ్ అయిన తర్వాత మనకు కనిపించే యారే లిస్ట్ ఏంటి? 1, 45. 45. రెండు 2 డిఫరెంట్ వాల్యూస్. ఓకే, సో నెంబర్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అబోవ్ కేస్ మీ కింద కన్ఫ్యూజన్ వచ్చి ఉండొచ్చు. బట్ ఏంటి అంటే వాల్యూస్ రిమూవ్ చేసిన తర్వాత యాక్చువల్ యారేలో ఏదైతే వాల్యూస్ ఉంటాయో అదే ప్రింట్ చేస్తుంది. ఏబుల్ టు సీ 1, 45 is printed. Yes, Anush. Team clear? సో బేస్డ్ ఆన్ ఇండెక్స్ అండ్ డిలీట్ కౌంట్ బేస్ చేసుకొని మన పర్టికులర్ వాల్యూని రిమూవ్ చేయొచ్చు. రైట్? ఇండెక్సింగ్ బేస్ తో రిమూవ్ చేస్తుంది. అదే పర్టికులర్ వాల్యూ మనం రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ 1 అని ఇండెక్సింగ్ ఇచ్చాం కాబట్టి 1 నుంచి 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాం. 3 అని ఇచ్చారనుకోండి, 3 నుంచి మనకి ఎలాగో నెక్స్ట్ ఏం ఉండదు కాబట్టి థర్డ్ ఇండెక్సింగ్ రిమూవ్ చేస్తాం. క్లియర్? థ్యాంక్స్. సో రెండు కాంబినేషన్ లో యూజ్ చేయొచ్చా? ఇప్పటి వరకు సపరేట్ గా ఇన్సర్ట్ చేసాము. ఇక్కడ ఇన్సర్ట్ చేసాము, ఇక్కడ డిలీట్ చేసాం. సో నౌ వాట్ ఐ డూ, I'll just try to insert both the things together, inserting and updating. So see here team, I'm just using splice off. So నేను ఇండెక్సింగ్ 1 నుంచి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో here team, I want to delete 2 values, comma, I'm just inserting some numbers also, some items ఏవైతే ఇన్సర్ట్ చేయాలనుకోండి. For example, I'm just giving ABC. I think it is not possible because I mentioned data type as a number. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను నెంబర్ అని ఇచ్చాను. దీని యొక్క డేటా టైప్ వచ్చేసి
ఎనీ తీసుకొని ట్రై చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్ లెట్ మీ యూస్ ఎనీ. So here team, I just want to insert some string values here, ABC, comma, and here XYZ true, and here I'm just taking some kind of numberings. That's it. Okay, let's use here console.log of. సో బిఫోర్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ముందు మనం ఎనాలిసిస్ చేద్దాం. ఇనిషియల్ గా arrayలో లెంత్ ఎంత ఉంది? 4. 0 1 2 3 4. సో టీమ్ మనము ఇన్సర్టింగ్ చేసే వాల్యూస్, డిలీట్ చేసే వాల్యూస్ యొక్క ఇండెక్సింగ్ ఎంత మెన్షన్ చేసాం ఇక్కడ? 1. ఇండెక్సింగ్ ఎంత? 1. అంటే ఇప్పుడు మన array ఏంటి? ఫస్ట్ వాల్యూ వచ్చేసి 0 ఇండెక్సింగ్. 0 ఇండెక్సింగ్ ఏదైనా వాల్యూ ఉంటుందా? 1. 1 కామా. సో ఫైనల్ array ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ? 145 ABC. 2 2 3 4 5 6.274 కామా 3 కామా 45. అబ్జర్వ్ చేశారా ఎందుకు ఇలా ప్రింట్ అవుతుంది అనేది? దిస్ ఈస్ వాట్ ఐ గెస్డ్. లెట్ మీ ట్రై టు రన్. ఓకే, it is deleted existing ఉన్న values and then it is inserted the new values. So see here team, మనం రెండు combinations లో తీసుకున్నప్పుడు is it deleting the existing values? Obviously it is removing the existing values. Are you able to see that? So based on indexing ఏం జరుగుతుంది అంటే first it deletes the array elements. arrayలో ఉన్న ఎలిమెంట్స్ ని డిలీట్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ ఇండెక్సింగ్ నుంచి ఇన్సర్ట్ చేస్తుంది వాల్యూస్. ఆర్ యూ ఏబుల్ టు సీ దాట్? యా 2 3 డిలీట్ అయ్యాయి, తర్వాత కంటిన్యూ అయ్యాయి. అక్కడ 2 ఎలిమెంట్స్ డిలీట్ అయ్యాయి. 2,3 అనేది డిలీట్ అయిపోయింది. సో మనం ఇండెక్సింగ్ 1 నుంచి స్టార్ట్ చేసాం కదా, 1 ఇండెక్సింగ్ నుంచి ఈ వాల్యూస్ అన్ని కూడా ఇన్సర్ట్ అయ్యాయి. క్లియర్? Also it is deleted 3 and 45. So index 0 is 1, index 1 is 2. So 1 2 is printed, right? No. 2 No. 3 is deleted. Also it is not deleted. So we have given 1. So starting index is 1, right? So it is taking starting index is 1 means index 2 only starting. I don't know what you guys are getting. starting Let me index is explain again. Okay, just give me 1 minute. I'll explain clearly. ఏమైంది నాతానంటే మొత్తం అంతా బంద్ చేస్తాం ఓపెన్. So see here team, observe here very carefully. What is the indexing value of the 1? 0. Okay, and 2 indexing is 1, and 3 indexing is 3, and this one indexing is 4. These all are the index values. Okay, indexing of the elements. This is the first point you have to understand. As per this particular logic, Tim, please listen carefully, okay? So after that, I can clear all of your doubts. As per this particular logic, as per the splice, what is the indexing starts with here? 1. What is the indexing starts with here? 1. So here team, as per the index number 1, so delete count, what is the delete count here? 2. 2. So if you observe here, first it is delete the element. First it is deleting the elements. If you see what is the outcome here, then 1 comma 45. Why 1 comma 45? So I mentioned 2 digits here. Delete count is 2 digits. That means these 2 elements are deleted. Then what is the final array here? 1 comma 45. And coming to the inserting of these elements, so which indexing onwards it is starting? The indexing is 0 and here 1. So indexing 1 నుంచి ఏం చెప్పాం? ఈ వాల్యూస్ అన్ని కూడా ఇన్సర్ట్ చేయమని చెప్పాను. So what is the final outcome for this particular one? 1 comma
please. లాస్ట్ లో 45 వస్తుంది. Hmm. అండర్స్టాండ్? అనుష గారు చెప్పండి. ఏం అర్థమైందా? విత్ ఇన్ ద అరే మాత్రమే ఇన్సర్ట్ చేయగలమా వాల్యూ ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ అ వాల్యూ ఆఫ్టర్ ద 45? Then change the indexing here. ఇండెక్సింగ్ చేంజ్ చేయండి. ఇండెక్సింగ్ బేస్ త్రూ కదా ఇది వర్క్ అయ్యేది. ఒకసారి ఆఫ్టర్ 45 ఒకసారి ఆ లాజిక్ చెప్పరా? బట్ డిలీటింగ్ కి ఇన్సర్టింగ్ కి సేమ్ ఇండెక్సింగ్ నెంబర్ యూజ్ చేయాలా? టీమ్ నేను 2 థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి సపరేట్ గా ఇన్సర్ట్ ఓన్లీ ఎలా చేస్తామో డిలీట్ కౌంట్ 0 పెట్టి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇది ఓన్లీ ఇన్సర్ట్, ఇక్కడ డిలీట్ ఉండదు. ఎందుకంటే డిలీట్ కౌంట్ నేను ఇక్కడ 0 మెన్షన్ చేశాను. సెకండ్, ఓన్లీ డిలీటింగ్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పాను. అంటే 0 ఇండెక్సింగ్ బేస్ చేసుకొని మనం ఇచ్చే నెంబర్ని బేస్ చేసుకొని ఎన్ని డిలీట్ అవుతాయని చెప్తాను. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే డిలీట్ ఇన్సర్ట్ రెండు కాంబినేషన్ చేస్తున్నాం ఇక్కడ. ఈ రెండు కాంబినేషన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డిలీటింగ్ అయినా ఇన్సర్టింగ్ అయినా బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది? డిపెండ్స్ అపాన్ ది ఇండెక్స్ ఓన్లీ. ఇస్ మై పాయింట్ క్లియర్? టీమ్ అర్థమైంది అందరికి? సో ఇక్కడ అనుష 2 3 45 2 3 డిలీట్ అయ్యి 45 తర్వాత ఇవి ప్రింట్ కావాలి అంటున్నారు. సో అది 45 తర్వాత ఎందుకు ప్రింట్ అవుతాయి? 45 ఒక్క ఇండెక్సింగ్ ఏమవుతుంది నెక్స్ట్? 3 వాట్ ఈస్ ద ఇండెక్సింగ్ హియర్ వన్స్ ద ఎలిమెంట్స్ ఆర్ డిలీటెడ్ హియర్? వాట్ ఈస్ ద ఇండెక్సింగ్? 0 1 మనం ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేయమని చెప్పాం మళ్ళీ? 1 నుండి. సో 1 నుండి ఇన్సర్ట్ చేసుకొని లాస్ట్ లో 45 యాడ్ అవుతుంది. అబో కేసెస్ కూడా అవుట్కమ్ అదే కదండి. ఇక్కడ మనము 1 ఇండెక్సింగ్ ఇస్తే 1 తర్వాతే ఈ 111 222 ఇవన్నీ ఇన్సర్ట్ అయినాయా? దీని తర్వాత 2, 3, 4, 5 అనేది ఇన్సర్ట్ అయింది. కరెక్ట్? టు ప్రాక్టీస్ ఆన్ దిస్. సో ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. గాట్ ఇట్? ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది అంటే ఈ స్ప్లైస్ మెథడ్, స్ప్లైస్ ఫంక్షన్ వచ్చేసి ఇన్సర్ట్ టు డిలీట్ రెండు పర్ఫామ్ చేస్తుంది. బట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే బేస్డ్ అపాన్ ది సింటాక్స్ అన్నమాట. ఈ సింటాక్స్ ఏంటి? స్టార్టింగ్ నెంబర్ వచ్చేసేమో ఇండెక్సింగ్, తర్వాత వచ్చేసి డిలీట్ కౌంట్ అన్నమాట. సో ఇవి రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. డిలీట్ కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇస్తాము. ఈ డిలీట్ కౌంట్ తర్వాత మీరు ఏ ఐటమ్స్ ప్రొవైడ్ చేసినా అవన్నీ ఇన్సర్ట్ చేసే ఐటమ్స్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. క్లియర్? Yes. Okay, so we do have few more methods team. ఇంకా ఒక 5-6 methods ఉన్నాయి arrays లో. We can discuss these 4 to 5 methods in tomorrow's class. So team who are having a recording videos issue, please stay here. I'll just check with you guys. The rest of the team, please drop off. Thanks to you all for joining today's session. Thank you. So the assignments, doubts, Shravani, we can discuss in Saturdays. ఓకే అండి. అంటే లాస్ట్ సాటర్డే జాయిన్ అయ్యాను కానీ ఎవరు జాయిన్ అవ్వలేదు. సో ఐ జస్ట్ ఎగ్జిటెడ్ ఆన్ ఇట్. సాటర్డే మార్నింగ్ టైం తీసుకుంటా అండి ట్రైనింగ్ సెషన్ వచ్చేసి. 9 కదా? 9కి నేను స్టార్ట్ చేశాను ఐ థింక్. చేశారు నేను జాయిన్ అయ్యాను కానీ ఎవరు మళ్ళీ అక్కడ కనిపించగా మళ్ళీ నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఓ ఓకే ఓకే. సో మార్నింగ్ టైం కదా, మేబీ Sure. అందరూ వీకాక్ లో ఉండొచ్చు. టీమ్ ఎవరికైతే రికార్డింగ్ వీడియోస్ రావట్లేదు అండ్ యాక్సెస్ ఇష్యూ ఉందో could you please stay here and rest of the people please drop off. So Pallavi, JCM, already you have an access. I'll share you the LMS link. Okay, నేను LMS లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేయండి. LMS, If possible, I have access, Anusha. This drive link I don't have. the drive link you don't have access, huh? Yeah. Drive folder, right? Yeah, folder. Yeah. One second. Pallavi. Okay. Email.
I'm just adding your mail ID, okay? Yeah. Right now, updated your mail ID. Could you please check and let me know? Yeah. If you have access, then you can drop off, okay? Yeah, Anushka, I got it. Another thing is, if I'm playing videos from mobile, I can able to see from LMS, but from laptop, it is not at all opening. It's just showing the error. I have posted in the WhatsApp group yesterday. Probably check with the mail IDs or Google accounts, which exactly you are using. Okay, fine. Yeah. Because Thanks. నేను వీడియోస్ ప్రైవేట్ మెయిల్ ఐడీస్కి యాక్సెస్ ఇస్తున్నాను కదా, సో ఈవెన్ ఎల్ఎంఎస్ మీరు సేమ్ మెయిల్ ఐడీస్ యూస్ చేసి లాగిన్ అవుతున్నారు, ఆర్ బ్యాక్ అండ్ సేమ్ మెయిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఇన్ కేస్ లేదు అంటే ప్లే అనేది పాసిబిలిటీ ఉండకపోవచ్చు. I don't నేనైతే think so. సేమ్ ఈమెయిల్ తోనే లాగిన్ అయ్యాను, బట్ స్టిల్ అవ్వట్లేదు. ఈ రోజు మళ్ళీ ఇంకోసారి ఈ చెక్ రోజు అన్ని చేస్తాను. వీడియోస్ చెక్ చేశానండి 1 by 1. అంటే ఏ వీడియోస్ ప్లే అవ్వట్లేదు అనేది నేను క్రాస్ చెక్ చేశాను నా సైడ్ నుంచి. నాకైతే అన్ని ప్లే అవుతున్నాయి. బట్ Okay. I'll check with you, okay? If you are possible, you can share your screen. I'll check with you right away. ఓకే, వన్ కొన్ని సెకండ్. అవ్వట్లేదండి ఎల్ఎంఎస్ పోర్టల్లో నుంచి. ఇంకా జూన్ 2 వీడియో అవ్వట్లేదు. June 2nd. I'm able to see here. Let me check. Am I added your mail ID in the YouTube channel? బట్ mail అదర్ IDs వీడియోస్ ఏమైనా ప్లే miss అవుతున్నాయి. అదర్ వీడియోస్ ప్లే అవుతున్నాయి అండ్ కొన్ని వీడియోసే ప్లే అవ్వట్లేదు ఎల్ఎంఎస్ పోర్టల్లో నుంచి. మెయిల్ ఐడీస్ యాడింగ్ ఏమైనా మిస్ అయిందేమో చెక్ చేస్తున్నాను. Second video. Let me check. This is unlisted. 1 second, let me. Embedding అనేది డిసేబుల్ చేసింది. ఓకే, అండర్స్టాండ్ నౌ ద ఇష్యూ. సో ఆటో అప్లోడ్ అయిన వీడియోస్ కి కొన్నిటికి వేరే sites లో ప్లేయింగ్ అనేది డిసేబుల్ చేసింది. ఒకసారి ఫిక్స్ చేశాను. సెకండ్ వీడియో ఒకసారి చెక్ చేసి చెప్తారా టీమ్? జూన్ 3 కూడా రావట్లేదు. 25th వీడియో కూడా ఇష్యూ ఉంది. 25th ఇట్ ఈస్ ప్లేయింగ్. June 3rd I already. Yes, it is also disabled. Updated అండి. Could you please check and let me know? Adi 793306. హాయ్ అనీష్. మోడల్ 2 యాక్సెస్ లేదండి నాకు. 7933. అది మీకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది, ఓకే? మోడల్ 2కి వీడియోస్కి యాక్సెస్ లేదండి. చెక్ చేశాను నేను, ఇప్పుడు కూడా చెక్ చేశాను. మోడల్ 2కి వీడియోస్ ఉన్నాయి కదా, వాటికి యాక్సెస్ లేదండి. అది మీకు మాడ్యూల్ 2లో వీడియోస్కి యాక్సెస్ లేదా? ఎస్ అండి. అనుష జూన్ 8 కూడా ఎనేబుల్ చేయరా? మీకు వీడియోస్ కనిపిస్తున్నాయా? ప్లే అవ్వట్లేదా? అసలు కనిపించట్లేదా? ఒకసారి అది కన్ఫర్మ్ చేస్తారా? లైక్ సెకండ్ ఏమొస్తుందంటే June 8th వన్ అండి. ఎస్ అండి. ఎర్రర్ ఏమైనా వస్తుందా? సెకండ్ ఈ ఆటో అప్లోడ్ వీడియోస్ కి సంథింగ్ ఇది డీసెలెక్ట్ చేస్తుంది. లెట్ మీ క్రాస్ చెక్. ఎనేబుల్ చేశానండి, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఐ థింక్ ఎస్టర్డే వీడియో కూడా చెక్ చేస్తాను. జూన్ 09 9th as well. నాకు ప్లే అవుతుంది. అండర్స్టాండ్. 9th అవ్వట్లేదు. 9th అవ్వట్లేదు, 10th అవుతుంది. 8th ఇప్పుడే అప్డేట్ చేశాను. 9/1 కూడా అప్డేట్ చేశాను. క్రాస్ చెక్ చేయండి ఒకసారి.
Yeah, done. It's working, right? Thank you, team. Thank you Yeah. so much. Mm. Yeah, now I'm also able to see the videos. But thanks. After video uploaded, even I'll do cross check the things, okay? Again from my side. Ramakrishna, what is your issue? I Yes, was Anush. not able to access LMS. సో నేను ఇప్పుడే మీ మెయిల్ ఐడి చెక్ చేశానండి. వి రామకృష్ణ బిఫోర్ క్లాస్ జాయిన్ అవ్వడానికి ముందు కూడా క్రాస్ చెక్ చేశాను మీ మెయిల్ ఐడి నేను. సో ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ బట్ నాట్ షూర్ వై యూ డోంట్ హ్యావ్ యాక్సెస్. లెట్ మీ రిమూవ్ అండ్ రీసెండ్ ద వాల్యూ. సార్ రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. వి రామకృష్ణ, that is your mail ID, right? Yes, I yes. have 2 mail IDs, 2 ఉన్నాయండి మీ మెయిల్స్ డేటాబేస్ లో. Okay, I just given access to you. Could you please cross check and let me know? Okay. రామకృష్ణ గారు ఒకసారి క్రాస్ చెక్ చేసి Yeah, పంపించండి. yeah, checking. And Pallavi garu, could you please cross check and let me know, do you have access to the drive folder or not? డ్రైవ్ ఫోల్డర్ కి వచ్చిన యాక్సెస్ LMS లో May 21st రికార్డింగ్ కి డిజేబుల్ బై ఓనర్ అని వస్తుంది రికార్డింగ్. మే 21st 21st డెమో 1 కదా అది. అంటే కొన్ని వీడియోస్ నాకు డిజేబుల్ అని వస్తున్నాయి. ఓకే, 1 సెకండ్ చెక్ చేస్తుంది. ఫిక్స్ చేశాను, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. I did cross check earlier. ఇట్స్ వర్కింగ్ నౌ అండి. థ్యాంక్ యూ. వస్తుందా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్ టీమ్. బాయ్. So Ramakrishna garu, could you please confirm me once from your side? Yes, Anush, I'm able to see. I'm able to access. Thank you so much. Thank you. Thank you. Bye bye. Bye.